నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఈరోజు మార్నింగ్ అంటే ప్రతిరోజు వేట సాగిస్తుంటారు కదా జాలర్లు. ఇది చూసారా, ఒక్కో రోజు పంట పండుద్ది, ఒకసారి పంట పండదు. ఈరోజు వీళ్ళ అంటే ఈ ఇద్దరు ఒకేసారి వేశారు, కానీ మంచిగా వచ్చాయి చేపలు. వచ్చి చూడండి, మంచి లైవ్ ఫిష్. నిజంగా ఎవరైనా ఇంట్రెస్ట్ కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, అంటే చేప పేరు ఏంటండి? బొంతలా? ఇదిగోండి బొంతలు అంటారు అట్లనే చేపలని, బాగున్నాయి. అదండి, వేట అనేది ఒక లాటరీ, మనం చెప్పలేము. అది ఒకరోజు ఒక ఉండొచ్చు. అబ్బా, ఒక పక్క నుంచి సూర్యరావు గారు వస్తున్నట్టు ఎంత బాగుందో సన్ రైజ్. అంటే మార్నింగ్ టైంలో ఇటువంటి దృశ్యాలు చూడాలంటే, అంటే మనం ప్రతిరోజు భోజనం చేస్తాం, ఆకలిస్తే 3 పూటలు తినాలి, కొంతమంది 2 పూటలు కూడా ఒక్కొక్క పూట తింటారు, అది వేరే విషయం. అలాగే ఈ ప్రకృతి ఆస్వాదన అనేది ఒక ఆకలి లాంటిదండి. మనం ఎంత చూసినా తనివి తీరని ఆకలి ఇది. అంటే ఒక మన దేనికైనా తృప్తి ఉంటుంది. అటువంటిది ఇలా బహిరంగ ప్రదేశాల్లోకి ప్రకృతిలో మమేకమైతే ప్రతి దృశ్యం ఒక అద్భుతమే. ఇక్కడ చూడండి, వీళ్ళు ఒక దృశ్యం చూపిస్తాను. ఇసుకలోకి వచ్చారు, సరదాగా ఎంత మైమర్చిపోయి ఎలాగ ఆడుకుంటున్నారు. అంటే చిన్న గుడి కడుతున్నారు, ఆ గుడిలో చిన్న పూజలు లాంటివి. మీ గుడి పూజ ఫోటో తీసుకుంటా. చూడండి, నిజంగా వీళ్ళు ఎన్ని ఫ్లోర్లు బిల్డింగ్ కడతారో నాకైతే తెలియదు, కానీ తిరుపతి వెంకన్న గుడి కన్నా అంత అద్భుతంగా ఉంది. చాలా బాగా డిజైన్ చేశారమ్మా, వెరీ గుడ్. అంటే వీళ్ళు ఇంజనీరింగ్ చదువుతుంది, చిన్నపిల్లలు వీళ్ళు. కానీ చూడండి, కట్టాలన్న ఆ డిజైన్కి, అంటే ఆర్కిటెక్చర్కే అవసరం లేదండి, ప్రతి వ్యక్తిలోనూ ఒక కళ ఉంటుంది. ఆ కళ్ళలో బాగా ఇందులో ముగ్గు కూడా వేసింది అమ్మాయి. వెరీ గుడ్, నైస్. ఇదిగో వాళ్ళే కదండి, వీళ్ళు కూడా చూడండి, అక్కడ వాళ్ళు కడుతున్నారు, ఇక్కడ వీళ్ళు కడతారు. ఏంటి పూజలు పురస్కారాలు ఆడాలకే కదండి, మగవాళ్ళకి కూడా ఉంటాయి. చూసారా, మరి మార్నింగ్ అండి. అది ఇగో అక్కడ సూర్యరావు గారు వస్తున్నారు, ఇక్కడ అమ్మాయిలు కడుతున్నారు, ఇక్కడ అబ్బాయిలు కడుతున్నారు. అదండి, వెరీ గుడ్, వెరీ గుడ్. తెల్లవారు ఇంటికి మరి థ్యాంక్ యూ అండి. అదే అండి, చూసుకుంటూ పోతున్నారు కదా. అంటే ఇసుకతో కవర్లు చెప్తున్నారు, ఊసులాడుతుంటారు అలా ప్రకృతితో మాట్లాడుతుంటే. నాకైతే ఆ సూర్యోదయాన్ని ఇంకా చూడాలనిపిస్తుంది. చూసారా, ఆ సూర్యకిరణాలు అలా 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 సముద్రం నుంచి ముందుకు వచ్చి ఏదో నా హృదయాన్ని తాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే నా కెమెరా కొద్దిగా డల్గా ఉంది కదండి, చాలా బాగుందండి. ఎంత రెడ్డిష్గా ఉందంటే, ఇది రక్తవర్ణం అంటారు చూసారా, ఆ వర్ణం కూడా చనిపోదండి. అంటే సింధూరం కలర్ అంటారు, సింధూరం కూడా తక్కువే, మా కలర్ని వర్ణించలేము. అది అంత అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉంటుంది ఆహారం. ప్రకృతి అంతే కదా, చిన్న కదండి, అది తీరని ఆకలి. ప్రకృతిని ఆస్వాదించడం అనేది ఒక కళ. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఉండదు. మొండోడికి మొగలు పూయిస్తే ఏం చేస్తారా అంటే, ఏం చేస్తాడు, మొండివాడికి మొగలు పూయిస్తే అక్కడే పెట్టుకుంటాడు. ఆ మొగలు పువ్వు యొక్క ఆస్వాదన దానిలోని అంతర్లీనంగా ఉన్నటువంటి సుగంధ పరిమళాల యొక్క ప్రత్యేకత తెలిసినోడు దాన్ని ఏం చేయాలో వచ్చేస్తాడు కాదంటారా. చూడండి, ఇక్కడ
పొద్దున్న ఫోటోషూట్. ఇక ఇచ్చుడు నన్ను భయపెట్టింది ఇది. ఏందమ్మా నీకేం చేశాను నేను? కానీ కుక్కలు చాలా డేంజర్ అండి. అవి సరదాగా ఆడుతూ ఉంటాయి కానీ అవి మీద పడింది అనుకోండి ఏం చేస్తాం. నాకు పచ్చిని చేసే అలవాటు లేదు. బొడ్డు చుట్టూరు ఎన్నో ఇంజక్షన్లు చేసుకోవాలంటే అప్పుడు ఇప్పుడు అన్ని అవసరం లేదనుకోండి, 3 కానీ అది ఏమండి ఇంకోటి సందర్భం వచ్చిందని చెప్తున్నాను. అది కొంతమంది జంతు ప్రేమికులు ఇళ్లలో కుక్కలు పెంచుకుంటున్నారు. వాళ్ళని ఇంకా ఖండించను కానండి. కొంతమంది కుక్కలు పెంచుకుంటున్నారు, కొంతమంది పిల్లులు పెంచుకుంటున్నారు, కొంతమంది బర్డ్స్ పక్షులు పెంచుకుంటున్నారు. ఇవన్నీ పెంచుకోవడం బాగానే ఉంటుందండి. కాకపోతే ఈ జంతువులకి ముఖ్యంగా పిల్లులకి కుక్కలకి అవి వాటి గోరులో ఒక రకమైన విషయం ఉంటుంది. అంటే మనుషులకు కూడా ఉంటుంది. మీకు తెలిసే తెలీదు, మన మనిషి గోరులో కూడా నిలువెల్ల విషయం అంటే నిలువెల్ల లేకపోయినా కానీ గోరులో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఈ కుక్కలు పెంచుకునే వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి అంటే వాటిని పెంచుకోవద్దని అనగానే తగిన జాగ్రత్తలు తీసుకోండి. అంటే మనం ముద్దుగా మనతో ఆడుకుంటూ ఉంటుంది, తెలియకుండానే మనకు గీరుతూ ఉంటుంది ఎక్కడో ఏదో మూల. అలా మనం జస్ట్ బ్లడ్ కదా చిన్నది వచ్చిందని చెప్పి తుడి చేసుకొని కడిగేసుకుంటూ ఉంటారు. కానీ అంతటితో వదిలేకండి దాన్ని. ఆ కుక్కకి రేబిస్ అంటే కంపల్సరీగా వ్యాక్సినేషన్ మాత్రం వేయించండి. కుక్కకి ఇంజక్షన్ చేస్తారు, మన పశువుల హాస్పిటల్లో కంపల్సరీగా చేస్తారు. ప్రతి ఊర్లోని పశువుల హాస్పిటల్ ఉంటుంది కదా, మరి విస్మరించకుండా మీరు కానీ ప్రేమించండి జంతువుల్ని, కాదంటలేదు. కానీ దానికి రోగం ఉన్నా లేకపోయినా చిన్నపిల్లకి టీకాలు అలాగే ఇస్తాం. అలాగే పీరియాడికల్గా దానికి వ్యాక్సినేషన్ మాత్రం వేయించండి. వేయించకపోతే కనుక ఇప్పుడు మీకు చిన్న ఘాట్ల కింద అనిపించవచ్చు. అది సరదాగా నోటితోటి మనం కరిసిన సరదాగా సీరియస్ కనుక అరక్కలేదండి, సరదా కూడా కలుస్తాయి. ఆ రోజు ఆ గాయం మానిపోయినప్పటికీ కాలక్రమేణా అంటే దీర్ఘకాలంలో అవి మనలో ఒక రోగాలని అంటే ఒక ఇమ్యూనిటీ శక్తిని తగ్గిస్తుందండి. అది మీరు ఏమన్నా చదువుకున్న వాళ్ళు బాగుంటే కనుక అర్థమవుతుంది. అది ఆ రోజు కుక్క కరిసిన కాటు గాయం మానిపోవచ్చు, కానీ మన బ్లడ్లో ఆ కాటు యొక్క అవశేషాలు ఉండిపోతాయి. కాబట్టి కంపల్సరీగా అంటే అవశేషాలు దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ జ్వరం రావచ్చు, అంటే ఆ రోజు రాకపోవచ్చు, 1 సంవత్సరం తర్వాత అయినా సరే దాని ఎఫెక్ట్ కనబడుతుంది ఏదో రకంగా. మరి మీ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఉంటే కనుక వ్యాక్సినేషన్ చేయించుకోండి. ఇదిగోండి ఈయన కూడా ఈరోజు వస్తే బొంతలు చాలా బాగా పడుతున్నాయి, చాలా చేపలు చూసారు కదా. ఆయనకు కూడా ఏదో పడింది, దగ్గరికి వెళ్దాం. చూసారా పావురాలు ఎన్ని ఉన్నాయో. ఆర్కే బీచ్ అంటే టైంపాస్ తిరగలేదండి. ఇవి బొంతలు బాగున్నాయి. ఒకేసారి ఆయనకి అయితే 8 చేపలు పడ్డాయండి ఒకేసారి. ఇప్పుడు ఇగో వీడియో కూడా తీసా, కంటిన్యూషన్ వీడియోనే ఇది. మొత్తం ఫ్యామిలీ పడిపోయింది ఒకేసారి. అందాక దాన్ని సంరక్షించడం అన్నమాట. మళ్ళీ వేటకెళ్తున్నాడు ఆయన. పోలేండి అలా చెప్తున్నాను కదా, అది అలా లాటరీ కింద ఒకరోజు పడవచ్చు, ఒకరోజు పడకపోవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఈ పావురాలు ఉంటాయి కదండి, పక్షులు. అంటే ఇసుకలో చూసారు ఎన్ని ఉన్నాయి. ఇసుకలో ఏముంటుందిరా బాబు తినడానికి అనుకోవద్దు. ఈవినింగ్ ఇక్కడ ఆర్కే బీచ్లో చూస్తే ఏదో ప్రతిరోజు ఒక జాతరలో ఉంటుంది అనమాట. అన్ని ఎక్కువగా ఉంటుంది. ఆ జాతరలో జనం వచ్చినప్పుడు ఈ మరమరాన్ని మురి మిక్చర్లు ఒకరు తింటూ ఉంటారు కదా, అవన్నీ పడుతూ ఉంటాయి. వాటిని ఏరుకోవడానికి వస్తాయన్నమాట ఇవి. కొంతమంది వీటిలో అందాన్ని ఎదిగితే నాలాంటి పాపాత్మలు దీనికి మసాలా పెడితే ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. దీనికి మసాలా రుచి చూపిస్తే బాగుంటుంది కదా అనిపిస్తూ ఉంటుంది. సర్లేండి, అలా సరదాగా అన్నీ మాట్లాడుకుంటే పోతే చాలా ఉంటుంది విషయం. పూర్తి వాళ్ళతో మరొక వీడియోలో కలుస్తాను. హరహర మహాదేవ్ శంభో శంకర్. ఓం నమః శివాయ.
నమో నారాయణ.